అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మీతో ఒక శక్తివంతమైన అమ్మవారి మంత్రం అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీ ప్రతి కోరిక ఏదైనా కానీ, అది ఎంత కష్టమైనదైనా సరే, లేదా తీరని కోరికైనా సరే కూడా మీకు వెంటనే తీరిపోతుందన్నమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో ఒక 108 సార్లు కానీ, ఆ సమయంలో కుదరని వాళ్ళు హోరా సమయాలు ఉంటాయి కదండి, ఆ సమయాల్లో కానీ చెప్పుకున్నట్లయితే మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మీ కోరికనే కాదండి, మీకు రావాల్సిన ఉద్యోగం కానివ్వచ్చు, లేదంటే వివాహం జరగాలి అనుకున్న, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, శత్రువుల గురించి ఉన్నా, ఏదైనా కానీ ప్రాబ్లమే కదండి. ప్రాబ్లం అంటే ఇదే ఉండాలని లేదు కదా. కాబట్టి మీ ప్రాబ్లం ఏదైనా కానీ వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ అన్నమాట ఈ మంత్రము. కాబట్టి నమ్మకంతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మరి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పాటించాల్సిన నియమాలు ఉన్నాయండి. నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు, దాంతో పాటుగా పీరియడ్స్ సమయంలో మాత్రం అస్సలు చెప్పుకోకూడదండి. ఒకవేళ నాన్ వెజ్ తిని స్నానం చేసి చెప్పుకుంటామంటే చెప్పుకోవచ్చండి. పీరియడ్స్ సమయంలో మాత్రం ఒక 5 days స్కిప్ చేసి తర్వాత చెప్పుకోండి. ఇక ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ మంత్రాన్ని మీరు శుక్రవారం రోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. లేదు అంటే అమ్మవారికి ఇష్టమైన తిథిలో మంగళవారం కానీ, శుక్రవారం కానీ, అష్టమి, పంచమి, పౌర్ణమి ఇలాంటి తిథిలో స్టార్ట్ చేయండి అనమాట. రేపు శుక్రవారం ఎంతో మంచి రోజు, వారాహి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు అనమాట. కాబట్టి నమ్మకంతో ఈ మంత్రాన్ని రేపటి నుంచే చెప్పి చూడండి. మీకు డెఫినెట్గా మంచి ఫలితం అయితే వస్తుంది. అమ్మవారిని నమ్మాలే కానీ ప్రతిదీ కూడా మీ వశం చేస్తారన్నమాట. ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, కోరికలు కోరుకునేటప్పుడు అది ఎంతవరకు న్యాయంగా ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలండి. ఆ కోరిక మనకి ఎంతవరకు తీరితే మనం ఎంతవరకు సంతోషంగా ఉంటాము, అది ఆ కోరిక తీరడం వల్ల ఇతరులు ఏమైనా బాధపడతారా, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందా అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇతరుల్ని బాధ పెట్టే కోరికలు కానీ, లేదు అంటే ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరు బాధపడాలి, అలాంటి కోరికలు మీరు కోరుకున్నా కానీ అస్సలు అమ్మవారు తీర్చరు అనమాట. మీరు ఎన్ని మంత్రాలు ఎన్ని పూజలు చేసుకున్నా కూడా వాటికి అస్సలు ఫలితం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలి అని చేసుకున్నట్లయితే మీకు బాగుంటారు, మీరు బాగుండాలి అని చేసుకున్నా కానీ మీకు అమ్మవారు మంచి ఫలితాన్ని అయితే ఇస్తారనమాట. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని తర్వాత ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవడానికి స్టార్ట్ చేయండి. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ఓం ఐం గ్లౌం పింగళాయే నమః. 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 చూసారు కదండి, అది ఈ మంత్రం మీరు ప్రతిరోజు 108 సార్లు అయితే చెప్పుకున్నాను అనమాట. ఒకవేళ కౌంటింగ్ చేసుకుంటూ మీ మనసు అనేది మంత్రం మీద లేదు, ఏకాగ్రత లేదు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక 108 ఏదైనా పప్పు దినుసులు కానివ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక 108 కాయిన్స్ అయినా కానీ, కందిపప్పు గింజలు కానీ, లేదు అంటే ముడి శనగలు కానీ, ఏదైనా కానీ మీకు ఏది వీలుంటే అది అవి 108 అయితే తీసుకొని ఒక్కొక్కటి కౌంట్ చేసి చెప్పుకోండి అనమాట. అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం మంత్రం మీద ఉంటుంది, కౌంటింగ్ మీద అస్సలు ఉండదండి. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని మీరు ప్రతిరోజు చెప్పుకొని చూడండి. రేపటి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు 100% మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. బ్రహ్మముహూర్తంలో లేచి చెప్పుకుంటే చాలా మంచిది. అప్పుడు కుదరదు అని అనుకున్న వాళ్ళు హోరా సమయాలు పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, ఇక రాత్రి వచ్చి 8 నుంచి 9 వరకు, ఈ 3 గంటల సమయాల్లో మీరు ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. చెప్పుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మీ కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదండి. నమ్మకంతో చెప్పుకోండి, డెఫినెట్గా మీ కోరికలని తీరుతాయన్నమాట. ఇక చూసారు కదండి, అది ఈ మంత్రము. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.